అందరికీ నమస్కారం అండి. నా పేరు నాయుడు యాదవ్. వెల్కమ్ టు విష్ణు మీడియా. మన ఛానల్‌లో మొన్న ప్రశాంత్ కిషోర్ పేరు మీద రిలీజ్ చేసినటువంటి ఒక సర్వేని మన ఛానల్‌లో రీసెంట్‌గా చేయడం జరిగింది. 2024లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని ఆ సర్వే సారాంశం. సో, ఆ వీడియో చాలా వరకు రీచ్ అయింది. చాలామంది కామెంట్లు పెడుతున్నారు. అయితే కొంతమందికి ఆ సర్వే నచ్చని కొంతమంది మాత్రం కొంతమంది నాకు ఫోను చేసి, "నీది ఏ ఊరు? నీ పేరేంటి?" ఇలాగ కొన్ని బెదిరించే కార్యక్రమాలైతే చేస్తున్నారు. సో, నేనైతే అటువంటికి భయపడే పరిస్థితి లేదు. అయితే నాకు ఇలాంటి మరిన్ని చేయాలంటే, ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలంటే నాకు కొద్దిగా ఎంతో కొంత మీరు సపోర్ట్ చేయాలి. మన ఛానెల్‌ని చూసిన వారు ప్రతి ఒక్కరు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, మన కంటెంట్ నచ్చిన వాళ్ళు 10 మందికి షేర్ చేయండి. ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు మంచి మంచి వీడియోలు చేస్తాను. ఎవరెన్ని బెదిరింపులకు తెగబడ్డా సరే అటువంటివి నేను పట్టించుకునే పరిస్థితి లేదు. మొన్న జనవరి 26న జనసేన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పోటీ చేయబోయే 2 నియోజకవర్గాలను తను అఫీషియల్‌గా అనౌన్స్ చేయడం జరిగింది. అది రాజోలు 1, రాజానగరం. ఈ 2 నియోజకవర్గాల నుంచి జనసేన పోటీ చేయబోతుందని తను అఫీషియల్‌గా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అయితే రాజోలు, రాజానగరంలో అసలు జనసేన పార్టీ బలం ఎంత? గతంలో 2019లో మొట్టమొదటిసారిగా జనసేన అక్కడి నుంచి కంటెస్ట్ చేసినప్పటికి రాజోల్లో గెలవడం జరిగింది. రాజానగరంలో ఓడిపోయింది. అయితే అక్కడ ఆ పార్టీ బలాబలాలెంత? ఓట్ షేర్ ఎంత? 2019లో రాజోల్లో గెలిచినప్పటికి రాజానగరంలో ఓడిపోయినప్పటికి రాజానగరంలో ఆ పార్టీకి ఓట్ షేర్ ఎంత? రాజానగరాన్ని జనసేన పార్టీ ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? అక్కడ దానికి ఎంత బలం ఉంది? ఈ 2 నియోజకవర్గాలపై ఒక స్పెషల్ ఫోకస్ మన ఛానెల్‌లో చేయడం జరుగుతుంది. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా రాజోలు నియోజకవర్గాన్ని చూసుకుంటే ఇక్కడ రాజోలు నియోజకవర్గం యొక్క ఓట్ షేర్ చూసుకుంటే మనకి 2009 నుంచి మనం చూసుకుందాం. ఆ రాజోలు నియోజకవర్గంలో 2009 నుంచి 2019 వరకు ఏ పార్టీకి ఎంత బలం ఉందనే దానిపై చూసుకుంటే, మనకి జనసేన పార్టీ ఆ నియోజకవర్గాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుందనేది మనకు క్లియర్‌గా అర్థమవుతది. ఇక 2009లో ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీ అక్కడ కంటెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాపాక వరప్రసాద్ 2019లో జనసేన నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది. ఇక్కడ రాపాక వరప్రసాద్ గారు 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఇక్కడ 39.76% ఓట్ షేరింగ్‌తో ఇక్కడ గెలవడం జరిగింది. ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ నల్లి వెంకటకృష్ణ మాలిక్ ఇక్కడ రెండో ప్లేస్‌లో నిలవడం జరిగింది 2009లో. ఇక్కడ 2009లో ప్రజారాజ్యం పార్టీకి వచ్చిన ఓట్ షేరు 35.3. ఇదే జనసేన పార్టీ రాజోలు నియోజకవర్గానికి ఎంచుకోగల ఇది రాజోలు కదా! అదే విధంగా టీడీపీ బత్తుల రాము టీడీపీకి మూడో ప్లేస్ దక్కడం జరిగింది 2009లో రాజోలు నియోజకవర్గం. ఇక్కడ 2009లో ప్రజారాజ్యం పార్టీ 4% ఓటింగ్ మాత్రమే 4% ఓటింగ్‌తో ఇక్కడ కాంగ్రెస్‌పై ఓడిపోవడం జరిగింది. ఇక 2014లో టీడీపీ ఇక్కడ నుంచి 49.52 అంటే 49% ఓట్ షేరింగ్‌తో ఇక్కడ టీడీపీ అధికారంలోకి రావడం జరిగింది. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ 46%తో అంటే 3.47%తో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందింది. ఇక 2019 చూసుకుంటే జనసేన పార్టీ నుంచి రాపాక వరప్రసాదరావు గారు మళ్ళీ ఇక్కడ నుంచి పోటీ చేసి 32.92%తో 32.92%తో ఇక్కడ జనసేన పార్టీ విజయం సాధించడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019లో 32.91 అలాగే టీడీపీకి 30.47%. సో ఇక్కడ రాజోల్ నియోజకవర్గానికి ఎంచుకోవడం గల కారణం ఏంటంటే 2019లో సింగిల్‌గానే జస్ట్ 0.56% అంటే హాఫ్ పర్సెంటేజ్ ఓట్‌తో ఇక్కడ జనసేన పార్టీ ఇక్కడ జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు గారు గెలవడం జరిగింది. అయితే ఇక్కడ జనసేనకు వచ్చిన ఓట్ షేర్ 32.92 అంటే అరౌండ్ 33%. టీడీపీకి వచ్చిన ఓట్ షేరు 30%.
అంటే 2 కలిస్తే 32+30 60% ఓట్ షేరు. ఇంకా ప్రభుత్వ వ్యతిరేకత యాడ్ చేయకపోయినా ఇక్కడ 60% ఈ రెండిట్లకి పొత్తులో భాగంగా 60% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది రాజోలు నియోజకవర్గానికి జనసేన పార్టీ రాజోలు నియోజకవర్గాన్ని ఎన్నుకోవడానికి గల ప్రధాన కారణం. ఇక రాజానగరం చూసుకుందాం. రాజానగరంలో అసలు జనసేన పార్టీకి ఎంత బలం ఉందనే దానిపై ఒకసారి ఫోకస్ పెట్టుకుంటే ఇక్కడ 2009లో టీడీపీ పెందుర్తి వెంకటేష్ 51,520 ఓట్లతో 36.14%తో ఇక్కడ టీడీపీ 2009లో గెలవడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ చిట్టూరి రవీంద్ర 31.28% ఓట్లు సాధించగా ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ 27.12% ఓట్లతో 38,656 ఓట్లు సాధించడం జరిగింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించడం జరిగింది. సో 2014 చూసుకుంటే ఇక్కడ టీడీపీ పెందుర్తి వెంకటేష్ ఇక్కడ పెందుర్తి 2009లో ఎమ్మెల్యే టీడీపీ. 2014లో మళ్ళీ టీడీపీ నుంచి పెందుర్తి వెంకటేష్ 50.68 ఓట్లతో 50.68% ఓట్లు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 45.15% ఓట్లు. అంటే 5% ఓట్ షేర్తో ఇక్కడ టీడీపీ 2014లో గెలవడం జరిగింది. 2019 ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ 2009లో వచ్చిన ఓట్లు 38,656. రాజానగరంలో ప్రజారాజ్యం పార్టీకి వచ్చిన ఓట్లు 2009లో 38,656 ఓట్లు. అంటే 27%, అంటే అరౌండ్ దగ్గర 28% ఓట్ షేర్ ఉంది. సో ఇది ప్రధాన కారణం. రాజానగరాన్ని జనసేన పార్టీ ఎంచుకోవడానికి గల ప్రధాన కారణం ఇక్కడ ప్రజారాజ్యం పార్టీకి 2009లో 38,656 ఓట్లు రాగా 2014లో టీడీపీ ఇక్కడ 5% ఓట్ షేర్తో గెలవడం జరిగింది. ఇక్కడ 2019లో మళ్ళీ ఇక్కడ జనసేన పార్టీ కంటెస్ట్ చేస్తే 11.79, అంటే అరౌండ్ 12% అయితే ఇక్కడ 20,847 ఓట్లు. ఇక్కడ జక్కంపూడి రాజా 2019లో 51.29%. అలాగే టీడీపీకి 33%, జనసేన పార్టీకి 11%. సో ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులో ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ షేరు 51%. టీడీపీకి 33, జనసేనకు 11, అంటే అరౌండ్ 12. 33 + 12 45%. ఇది 45%, అది 51%. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా ఒక 10% ఓట్ షేర్ తీసుకుంటే 55% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ జనసేన ప్లస్ టీడీపీకి. పకడ్బందీగా ఓట్లు ట్రాన్స్ఫర్ జరిగితే టీడీపీ ఓట్లన్నీ జనసేనకి షిఫ్ట్ అయితే కనుక ఇక్కడ 55% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది జనసేన పార్టీకి. సో రాజోలు రాజానగరాన్ని ఎన్నుకోవడానికి గల ప్రధాన కారణం ఈ క్రైటీరియా మీద పవన్ కళ్యాణ్ గారు రాజానగరాన్ని ఎన్నుకున్నారనమాట. సో అయితే ఓట్ల ట్రాన్స్ఫర్ జరుగుతుందా అనేది బిగ్ ఇష్యూ. తెలుగుదేశం పార్టీ ఓట్లన్నీ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి 2019లో 58,908 ఓట్లు, అంటే 59,000 ఓట్లు. జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు 21,000. అంటే జనసేన కన్నా టీడీపీ బలంగా ఉన్నప్పటికీ పొత్తులో భాగంగా ఎంతో కొంత బలంగా ఉన్నది కాబట్టి జనసేన ఈ సీటు ఎంచుకోవడం జరిగింది. అయితే ఈ ఓట్లన్నీ పకడ్బందీగా టీడీపీ నుంచి జనసేనకు షిఫ్ట్ కాగలిగితేనే అక్కడ విజయం సొంతం అవుతుంది. సో ఇది రాజానగరం రాజోలు సీట్లను పవన్ కళ్యాణ్ గారు ఎన్నుకోవడానికి గల కారణం. సో నా వీడియో నచ్చితే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేసి మన వీడియో నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.